నటుడు మహర్షి రాఘవ చిరంజీవి బ్లడ్ బ్యాంకు 100వసారి రక్తదానం చేశారు. దీంతో ఆయన చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. మెగాస్టార్ పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయింది. అప్పుడు రక్తదానం చేసిన వ్యక్తుల్లో మురళీమోహన్ మొదటి వ్యక్తి కాగా రెండో వ్యక్తి మహర్షి రాఘవ. సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలోని హెట్రో ల్యాబ్ పరిశ్రమలో ప్రమాదాల నివారణకు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. బొల్లారం కాజీపల్లి బొంతపల్లి పారిశ్రామికవేత్తలు ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రాజకీయం అనూహ్యంగా మార్పు తిరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా భార్య వాణి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ అధిష్టానం పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. కాగా శ్రీనివాస్ వాణి దంపతులు కుటుంబ కలహాలతో కొద్ది రోజుల క్రితం విడిపోయారు. ఒంగోలు వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంటకి వైసీపీ టికెట్ నిరాకరించడంతో కలత చెందారు. దీంతో పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో అనుచర వర్గంతో కలిసి టీడీపీలో చేరారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచర వర్గంతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఒంగోలు నగరంలో పట్టపగలే వాహనం నుండి ఒక ఆగంతకుడు 68 లక్షల నగదు చోరీకి కలకలం రేపింది. ఏటీఎంలో నగదు పెట్టినటువంటి సీఎంఎస్ వాహనం నుండి నగదు చోరీ అయినట్లు తమకు ఫిర్యాదు అందించిందన్నారు స్థానిక సీఐ. సీసీ ఫుటేజ్లో చోరీకి పాల్పడ్డ వ్యక్తి వివరాలు సేకరిస్తున్నట్లు సీఐ తెలిపారు. భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ బాధితుడి నుంచి ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల 12న సాయితేజ అనే వ్యక్తిని పంచదార బస్తాల దొంగతనం కేసులో పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని 30,000 రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి అమరావతి ప్లాట్స్లోని సిఆర్డీఏ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సిఆర్డీఏ ప్లాన్ అప్రూవల్ కోసం 30,000 లంచం తీసుకుంటున్న జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నెల 20న చంద్రబాబు సత్యవేడు పర్యటన విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహులు యాదవ్ కొనటి ఆదిమూలం కేడర్ను పిలుపునిచ్చారు. పార్టీలో ఉన్న వర్గ విభేదాలు వీడి నాయకులంతా ఏకమై చంద్రబాబు విజయాన్ని చూడాలన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. మండలంలోని చంద్రదన గ్రామంలో 50 ఎకరాలు ఉన్న భూ యజమాని శ్రీనివాసరాజు కిడ్నాప్ కేసులో తహసీల్దార్ హస్తం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అటెన్షన్ డైవర్షన్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న స్వప్న అనే మహిళను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె వద్ద నుంచి 7 తులాల బంగారం, 80,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మరో వ్యక్తి హానిఫ్ ఫరారీలో ఉన్నాడని స్వప్న చెప్పారు. స్వప్నపై గతంలో ములుగు స్టేషన్లో దొంగతనం కేసు నమోదైందన్నారు. ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి అమాయక రోగులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుందని చెప్పారు.